బ్రేకింగ్ న్యూస్ ప్రజాగళం సభకు చేరుకున్నారు ప్రధాని మోదీ. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న తొలి సభ ఇదే. 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ షేర్ చేసుకోబోతున్నారు ఒకే వేదికను. ప్రధాని మోదీ ప్రసంగం ఎలా ఉండబోతోందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మనం చిలకలూరుపేట నుంచి విజువల్స్ చూస్తున్నాం. ప్రధాని మోదీ చిలకలూరుపేట వచ్చేశారు. ఆ చాపర్ విజువల్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద. ప్రజాగళం సభకి చేరుకున్నారు ప్రధాని మోదీ. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఏర్పడిన తర్వాత ఇక మొదటి సభ ఇదని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించడం మనం చూసాం, సమావేశాలు, భేటీలు చూసాం. కానీ ఫస్ట్ టైం ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు చిలకలూరుపేట ప్రజాగళం వేదిక పైన. సో ఇంతకీ మరి దీని ద్వారా నిన్న ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది కాబట్టి ఇది ఆసక్తికరంగా మారింది. మరి ఈ స్టేజ్ నుంచే, ఈ ఫస్ట్ సమావేశం నుంచే, ఫస్ట్ మీటింగ్ నుంచే ఏమైనా హామీలు ఇస్తారా, లేదా మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉంటాయి, లేకపోతే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తాం అలాంటి క్లూ ఏమైనా ఉంటుందా, లేకపోతే డైరెక్ట్గా ఏమైనా చెప్తారా, మన హామీలు లేకపోతే వరాల జల్లు కురిపిస్తారా? ఇట్లాంటి వాటితో ఇప్పుడైతే సమావేశం ఆసక్తికరంగా ఉంది. దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. సో ముగ్గురు కలిసి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ముఖ్యంగా ప్రధాని మోదీ ఏపీ మీద ఏమంటారని. అండ్ మొన్ననే మనం చూసాం, చంద్రబాబు నాయుడు అన్నారు బీజేపీతో ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు, కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి మాత్రం విభేదిస్తూనే ఉన్నామని. సో హోదాకు సంబంధించి ఏమైనా మరి మాట్లాడతారా, అది కూడా చూడాలి. సో మోదీ ప్రసంగం ఎలా ఉంటుందనిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రధాని మోదీ చిలకలూరుపేట ప్రజాగళం సభకి రావడం మనం చూస్తున్నాం. ఇప్పటికే వేలాదిగా జనం తరలివచ్చారు. ఏపీలో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. 2014లో కూడా ఇలాగే కూటమిగా ఏర్పడ్డారు. మళ్ళీ 2024లో ఈ సీన్ మనం చూస్తున్నాం. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల టైంలోనే ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నారు స్థానిక బీజేపీ నేతలు, ఏపీ నేతలు కూడా. ఇక ఈ ముగ్గురు ఒకే వేదికపై కనిపించనున్నారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ. సో మొదటి సభ ఇది పొత్తు ఏర్పడిన తర్వాత చిలకలూరుపేట ప్రజాగళం సభలో ఈ ముగ్గురు అగ్రనేతలు వేదిక పంచుకొనున్నారు. అయితే ప్రధాని మోదీ ప్రసంగం కోసం ఆంధ్ర జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల జనం కన్ను ప్రస్తుతం చిలకలూరుపేట సభ వైపే ఉంది. వైసీపీ పాలనపై మోదీ స్పందన ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ఎలా స్పందిస్తారు, ఏం ప్రసంగిస్తారు, ఎలాంటి హామీలు కురిపిస్తారు, దీనిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక మరికొద్ది సేపట్లోనే సభ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాని వచ్చేశారు కాబట్టి అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. సో ముగ్గురు నేతలు వేదికపైన ఎలాంటి ప్రసంగం ఇస్తారు, వైసీపీ మీద విమర్శల దాడి చేస్తారా, లేకపోతే ఇటు హామీలు కూడా ఉంటాయా? సో ఏం ఉండబోతోంది, ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, దీని గురించే చర్చ. ప్రజాగళం యాత్రకి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ప్రజాగళం యాత్ర కోసం చిలకలూరుపేటకి చేరుకున్నారు. అక్కడ స్థానిక బీజేపీ నేతలు ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు టీడీపీ ముఖ్య నేతలు, జనసేనకు సంబంధించిన నేతలు, బీజేపీకి సంబంధించిన నేతలు ఆల్రెడీ వేదికపై ఆసనలయ్యారు. అక్కడే వేదికపై మాట్లాడుతున్నారు. 3 పార్టీలకి చెందిన కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. లక్షలాది మంది అక్కడికి చేరుకున్నారు. సో చిలకలూరిపేట సభపై సర్వత్రా నెలకొంది. ఎందుకంటే ఇది మొదటి సభగా భావించవచ్చు. ఎన్నికలకి సంబంధించి ఇది ప్రజాగళంగా చెబుతున్నారు. ప్రధాని మోదీ ముఖ్యంగా ఎన్నికలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఏపీ నేతలతో ఆల్రెడీ చర్చించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈసారి సభలో ఏం మాట్లాడుతున్నారు, మోదీ ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, 3 పార్టీలకి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, అలానే వైసీపీకి కౌంటర్ ఇస్తూ మరి మోదీ ఏం మాట్లాడతారు, ఈ విషయాలన్నీ ఎంతో ఆసక్తి రేపుతున్నాయి.
మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర పాత్ర చాలా ప్రధానంగా కానుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పాటైనటువంటి కూటమి